మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. చూడండి, చూస్తే కదా తెలుస్తుంది ఏం అనుకుంటున్నానో. ఒకప్పట్లో ఇక్కడ ఏమి ఉండేటివి కావన్నమాట. ఈ కోయిట్లో ఒక ప్రాంతం, దీని పేరు మాబుల్ అంటారు. కానీ ఈ రోజున నాడు ఇక్కడ గుంపులుగా ఉంటున్నారు. ఇంకా ఇక్కడ నుంచి వేరే చోట తీసుకెళ్ళి చూస్తాను, కాస్త ముందుకు వెళ్తాను, ఇంకా ఎక్కువగా ఉంటుంది అక్కడ. వీళ్ళు ఏమాత్రం జనాలు లేనట్టుగానే అనుకోండి. ఇంకా ఫుల్గా మనకు ఎక్కువగా ఉంటారు, చీకట్లో చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ నుంచి మొదలవుతుంది అన్నమాట చీకటి వ్యాపారాలు ఇవి. చూసారా, చూడాలి, ఎంతో కష్టపడి తీస్తున్నాను రాత్రి పూట. చూసారా, ఇక్కడ అంతా ఈ వాడే సామాన్లు, ఈ మొబైల్ లైట్లు వేసి ఆ వెలుతురులో అమ్ముతూ ఉంటారు వీళ్ళు జనాలు. వీళ్ళు ఇక్కడ చేసేది రక్షక భటులు. చూసారంటే వీళ్ళని చెక్కేస్తారు. వీళ్ళని మనం ఇలా ఐడియా తీస్తున్నామని తెలిస్తే వీళ్ళు మనల్ని చెక్కేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది, అన్నీ వాడేసినట్టువే దొరుకుతుంది. మొబైల్లో లైట్లు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. చూడండి, దొంగ వ్యాపారం కదా. చూసారా, ల్యాప్టాప్ కూడా అమ్ముతుంది. పాత బట్టలు కనబడదు చీకట్లో. కాయగూరలు గట్రా అన్నీ వెలుతురు ఏముండదు అనమాట. ఇలాగా వెలుతురులు వేసేసి అమ్ముతూ ఉంటారు. పట్టుకున్నారంటే ఎటువంటి ఇది లేదు, నేరుగా ఇండ్లకి ఎక్కించేయడమే. చాలా దీనితో అపాయంతో నేను తీస్తున్నాను ఇది. అందుకే నేను చెప్తాను, చూడండి, పూర్తిగా చూస్తే తెలుస్తుంది అనేసి. చూపించడం అది సాధారణమైన విషయం కాదు. ఓ బోర్డుల్ని అక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చేస్తారు. డబ్బులు ఊరికే రావు, ఎంతో కష్టపడి సంపాదిస్తేనే వస్తాయి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు వచ్చిన డబ్బు ఎలాగైనా సంపాదించాలి, ఇళ్ళ కాడ పిల్లలు అందరూ బాగుండాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు. ఇవి కొత్త సరుకులు తీసుకొచ్చి అమ్ముతుంటారు, ఇలాగ పాతవి తెచ్చి అమ్ముతూ ఉంటారు. నేను లైట్ వేయలేను, లైట్ వేసానంటే నేను దొరికిపోయినా అంటే మామూలుగా చెక్కరు, కేకలు. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు కదా. దీనివల్ల ఇక్కడ కంపెనీలో చిన్న లేబర్ పని చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరమైనది ఇది. బయట రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ కొద్దిగా తక్కువలో దొరికిపోతుంది. సాక్సులు గట్రా, ఇవి కాయగూరలు దొరికిపోతాయి, మొబైల్ ఇవి కూడా దొరికిపోతాయి, అద్దాలు కూడా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా వరకు చూపించాను కదా ముందు మీకు నేను, అవి కూడా దొరుకుతాయి. లేదా ల్యాప్టాప్ అంత ఇదిగా ఉండదు, వాడేసింది, దాని ర్యామ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివి కాకపోతే రూమ్లో పెట్టుకొని వాడుకోవడానికి దానికి బాగుంటుంది. ఏదో ఇక్కడ ఒకటి చూసండి, ఇక్కడ ఒక అతను చిన్నదిగా పెట్టి అమ్ముతున్నాడు. చూసారా, చిన్నవి చీకట్లోనే జరుగుతాయి ఇక్కడ. ఇవి ఆడవాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటున్నారు. చూడండి, ఇవి అన్నీ కాయగూరలు. మొత్తం మొబైల్ లైట్లు వేసి అమ్ముతారు. మ్యాంగోస్ కూడా ఉన్నాయి, మ్యాంగో ఉంది, బంగాళదుంపలు, ఇవన్నీ చూసారా. క్యాప్సికమ్ కూడా ఉంది ఇక్కడ.
ఇంత చీకట్లోనే అమ్ముతున్నారు. చాలా కష్టంగా పాపము అమ్మి రూపాయి కూడబెట్టి ఇంటికి పంపిస్తారు. చూడండి ఎలాగ లైట్లు వేసుకొని మొబైల్ లైట్లు ఆన్ చేసి అమ్ముకుంటున్నారు. ఈ టమాటాలు ఉన్నాయి చూసారా, అది కుప్పల లెక్కన అమ్ముతారు. అదే సూపర్ మార్కెట్లో అక్కడికి వెళ్తే బరువు లెక్కన తీసుకోవాలి. తీసుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు, చిన్న జీతాలు పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగే వచ్చి తీసుకుంటారు. అయినా కూడా తీసుకోవడము, అమ్మడము ఇది కూడా చాలా అపాయము. చూసారంటే పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళారంటే ఎటువంటి ఎక్స్క్యూజ్ ఉండదు. నేరుగా ఏళ్ళు ముద్రలు వేసి ఇంట్లో పంపించేస్తారు. అయినా తెగించి అమ్ముతారు. చేపలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చేపలు, రొయ్యలు అన్నీ ఉన్నాయి. సింగాడ ఉంది, సింగాడ చేపలు ఉన్నాయి. సింగాడ ఉంది ఇక్కడ, ఇది ఉంది. ఇంకా వేరే చేపలు లేవు. ఇవి కూడా చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏదైతే సౌకర్యంగా ఉందో అది తీసుకొని వచ్చి అమ్ముతారు. దీన్ని చీకటి వ్యాపారం అంటారు. చిన్న చిన్న లైట్లు గట్రా వేసుకొనేసి పెట్టుకొని ఉంటారు అన్నమాట. చాలా అపాయకరమైన ప్రదేశం. దారి దొరకట్లేదు, దారి దొరకట్లేదు. పచ్చిమిరకాయలు వడ్డలు పెట్టున్నారు. కారం కొట్టేస్తుంది. సరిగా కనబడడం లేదు. కనిపించేంత వరకు చూసుకోండి. చీకటి వ్యాపారం, చీకట్లో వ్యాపారం. చూడండి క్యారం లోలి, మూగు ఇవన్నీ చీకటి వ్యాపారాలు. బట్టలు డే టైంలో వస్తే బాగా కనిపిస్తాయి. నైట్ టైము, డే టైంలో పెట్రోల్ పెడితే పట్టుకెళ్తారని భయం. కానీ రాత్రిలో అమ్ముతారు. వాచీలు కూడా ఉన్నాయి చూసారా. వాచీలు, చార్జర్లు, ఫేరన్ లవ్లీ. ఇంకా మనం ఉండడం మంచిది కాదు. ఒకరిద్దరికి చూపుల్లో వచ్చేసాము. పర్సులు కూడా ఉన్నాయి, సాక్సులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఇదయ్యే కాడికి మనం ఇక్కడ నుంచి దాటేద్దాం. మీకు నచ్చుతుందనేసి అనుకుంటాను. సరేనా? ఓకే, బాయ్.